మనసు ఎంతకి ఒప్పుకోవట్లేదమ్మా. వద్దు, నేను డబ్బు తీసుకోలేనమ్మా. స్నేహ, నువ్వెప్పటికీ మా నుంచి వేరు కాలేవు. నువ్వట్లా అనుకోవద్దు. మేమిచ్చే గీ పైసలు మీ బాపు విషయంలా మా శివ ఏదో తప్పు చేసిండనో, నువ్వు కేసు వాపస్ తీసుకున్నావనో కాదు. నువ్వు మా ఇంటి పిల్లవు అన్న బాధ్యతతోనిస్తున్నాము. స్నేహ, రేపు నా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళకి మేము ఖర్చు చేసే ప్రతి రూపాయికి నువ్వు ఏ పేరు పెడతావో మా ఇంటి నుంచి మీకిస్తున్నా గీ పైసలకు కూడా గదే పేరుంటది బిడ్డ. నువ్వు నా కడుపున బుట్టకపోయినా నా బిడ్డలతోనున్న బంధమే నీకు ఇంటితోనున్నది. ఇవాళ మేమిచ్చే గీ పైసలు పుట్టింటి నుంచి నిన్ను అత్తారింటికి పంపేయనీకి గాని నిన్ను ఇంటి నుంచి దూరం చేయనికి కాదు. స్నేహ, రేపు నీకు పెళ్ళైనాక కష్టం వస్తే నీకోసం ఒక్క పుట్టిల్లు కాదు, ఈ ఇల్లు కూడా నీ కష్టంలా తోడుంటది. ఎప్పటికీ నువ్వు మా ఇంటి పిల్లవే బిడ్డా. రుక్మిణమ్మా, మీ గొప్ప మనసుని మేము అర్థం చేసుకోలేకపోయామమ్మా. తండ్రి లేని పిల్ల, రేపు దీని భవిష్యత్ ఏమైపోతుందన్న ఒక్క ఆలోచనతోనే మా లావణ్య మాట విని శివబాబు గురించి తప్పుగా మాట్లాడాను. నా కూతురు నాకు ఎక్కడ దూరం అయిపోతుందోనని భయపడి దూషించాను.